అప్పటికప్పుడు మైదా లేకుండా ఈ విధంగా చల్ల పునుగులు క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకుని చూడండి. ఒక బౌల్ని తీసుకోండి. ఒక గ్లాసుడు చపాతీ పిండి యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ చపాతీ పిండికి హాఫ్ గ్లాస్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 తీసుకుంటున్నాను కాబట్టి ముప్పావు గ్లాస్ పెరుగు తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలండి. పెరుగుతో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన పిండిని తీసుకొని చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా చల్ల పునుగులు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.